నెల్లూరు జిల్లాలోని ఆర్టీఓ ఆఫీసులు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైసలు ముట్టజెప్పనిదే పనులు కాని పరిస్థితులు దాపరించాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవసరాన్ని బట్టి 7,000 నుండి 10,000 వరకు అధికారులు హుండీలో వేస్తే చాలు, ఎలాంటి అర్హతలు లేకున్నా లైసెన్స్ ఇంటికి వస్తోందన్నది జిల్లా ప్రజల్లో ఉన్న టాక్. గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో కొన్ని చోట్ల క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఉచితంగా లైసెన్సులు ఇచ్చారు. ప్రస్తుతం ఎల్ఎల్ఆర్ కావాలంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా 460 రూపాయలు. ఇక ఇన్స్పెక్టర్ కి మామూలు 1000 రూపాయలు ఇవ్వాల్సిందే అంటున్నారు బాధితులు. ఇక లైసెన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా 1260 రూపాయలు కాగా, రవాణా శాఖలో ఇవ్వాల్సిన మామూలు 1500 రూపాయలు ఇవ్వాల్సిందేనని, ఇవ్వని పక్షంలో పనులు కావడం లేదని ఆరోపిస్తూ ఉన్నారు. దేనికైనా ఒక రేట్ ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆఫీసులో లంచాలు ఈ రేంజ్ లో ఉంటే స్కూల్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి నెల నెల మామూళ్లు మరొక రేంజ్ లో ఉన్నాయంటున్నారు బాధితులు. దీంతో తనిఖీలు చేయడం తమకు సంబంధం లేదంటూ రవాణా శాఖ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే అవినీతి తిమింగలాల బాగోతం బయటపడుతుందంటున్నారు ప్రజలు. ఆఫీసుల్లోని అవినీతి అక్రమాలపై ఐ న్యూస్ నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆర్టీఓ ఆఫీసులో అక్రమాలు జరుగుతున్నాయని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ వ్యక్తి అక్కడ లైసెన్స్కి కానీ అదేవిధంగా ఎల్ఎల్ఆర్కి కానీ వెళ్ళినా సరే అక్కడ ఏజెంట్ల ద్వారా, అంటే గతంలో ఏజెంట్లు ఉండేవారు, ఇప్పుడు అదే ఏజెంట్లు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్లుగా తీసుకొని ఏజెంటు ప్లస్ కంప్యూటర్ ఆపరేటర్ రెండు కూడా వాళ్ళే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏ వ్యక్తి అయినా ఎల్ఎల్ఆర్ కావాలని ఆఫీస్కి వెళ్తే ఏజెంట్ల కాడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఏజెంట్ల కాడికి వెళితే ఏజెంట్లు గవర్నమెంట్ చలానా, యాక్చువల్లీ ఎల్ఎల్ఆర్ కావాలంటే కూడా 460 రూపాయలు అయితే గవర్నమెంట్ కడితే ఎల్ఎల్ఆర్ అయితే మనకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏజెంట్ల ద్వారా పోవడం వల్ల దాదాపుగా 460 రూపాయలు ప్లస్ వాళ్ళు అప్లై చేసిన దానికి 100 రూపాయలు. అదేవిధంగా ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉంటాడో, ఏ ఏరియాకి సంబంధించి ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ఉంటో ఆ ఇన్స్పెక్టర్ మామూలు 1000 రూపాయలు, అంటే మామూలుగా దీనికి 460 రూపాయలకి రావాల్సిన ఎల్ఎల్ఆర్కి సంబంధించి మనం చూసినట్లయితే కూడా ఒక ఏజెంట్ వద్దకు వెళ్తే ఒక వ్యక్తి 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా లైసెన్స్కి సంబంధించి కూడా దాదాపుగా మనం చూస్తున్నట్లయితే కూడా ఇన్స్పెక్టర్ మామూలు వచ్చి కూడా 1500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా లైసెన్స్ గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా అయితే 1260 రూపాయలు అయితే ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బండ్లు ఎఫ్సీకి సంబంధించి ఆటో తీసుకుంటే కూడా ఆటో అంటే దాదాపుగా 750 రూపాయలు ఎఫ్సీకి ఒక సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా కొత్త మోడల్స్ అంటే 2019 కానీ 2020 కానీ 21 మోడల్స్ వచ్చినప్పుడు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 750 రూపాయలతో పాటు ఇన్స్పెక్టర్ మామూలు దాదాపుగా 1500 రూపాయలు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్టీఓ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది ప్రజలైతే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా కావలి, అదేవిధంగా ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట ఈ ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించి కూడా ప్రజలను దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా ఒక రేటు, అక్కడ ఇన్స్పెక్టర్లకు ఇవ్వాల్సిన మామూలు మరో రేటు. ఏ వ్యక్తి లైసెన్స్ కోసం కానీ ఎల్ఎల్ఆర్ కోసం కానీ పోతే ఏజెంట్ల ద్వారా ఇన్స్పెక్టర్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఏజెంట్ డబ్బులు అక్కడ దండుకొని అక్కడ పేపర్స్ మీద కోడ్ వేసి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కోడ్ వేసిన వారికి మాత్రమే ఆర్టీఓ కార్యాలయంలో పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది. సామాన్య వ్యక్తి మామూలుగా అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కట్టాల్సిన చలానా కట్టి పని చేయించుకోవాలంటే సంవత్సరాల పాటు పడుతుందని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాలను ఎలా అరికట్టాలంటారు? సార్, నేను అంటే ఈ ఆర్టీఓ వ్యవస్థ ఎలాగైపోయిందంటే లంచాలకు పెట్టిన పేరు. ఎక్కడైనా ఆదాయం ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా దేశంలో కూడా అనుకోండి, లంచం బాగా వసూలు చేయాలంటే ఆర్టీఓ వ్యవస్థ అనే ముద్ర బాగా ధీటుగా పడిపోయింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో మీ సేవలో మేము ఎల్ఎల్ఆర్కి అప్లై చేసుకుంటున్నాం, ఒక 100 రూపాయలు 60 రూపాయలు పెట్టి. అది ఒక నెల లోపు మనకు ఎల్ఎల్ఆర్ వస్తుంది. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మాకు ట్రైనింగ్ అని చెప్పి ఆడ పిలిచి 2 వీలర్ అయితే 2 వీలరు, 4 వీలర్ అయితే 4 వీలరు, మన దగ్గర కారు ఉందంటే మన కారే తీసిపోయి నడిపేది.
మన 2 వీలర్ ఉంటే మన 2 వీలరే ఆడ అది చూపించేది ఏరో మార్కులు అవి. అయితే అప్పుడు ఇంకో రకంగా ఉన్నింది లంచము, అది స్వల్పంగా ఉన్నింది. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అని ఒకటి పెట్టారు. హ్యాష్ ట్యాగ్ ఏంటంటే మనం ఇంకా డబ్బులు ఒక 6,000 7,000 పెట్టామనుకోండి, ఇంటికి లైసెన్స్ వచ్చేస్తుంది ఏజెంట్ ద్వారా. ఏందా ఎట్టా అంటే ఎల్ఎల్ఆర్ మాత్రం ఆడ కూర్చోబెడుతున్నాడు కంప్యూటర్ ముందు, ఈయనే టైప్ చేస్తాడు ఆ రూట్లన్నీ. అతనికి రావాళ్ళే ఆయన ఏం చేయవాళ్ళ, ఊరికినే ఆ వీడియో ఆధారం మా కాడ వచ్చాడు, ఈయన కూడా దాంట్లో పాల్గొన్నాడు ఏదైతే రూట్ మ్యాపింగ్ చెప్పేదానికి. అయితే ఆర్టీఓ ఎలా వసూలు చేస్తుందంటే అంటే వీళ్ళు అందరూ కుమ్మక్కైపోయి ఉన్నారు దీంట్లో. ఇంతకుముందు లైసెన్సులు 18 ఏళ్ళు దాటిన పిల్లోడికి లైసెన్స్ లేదంటే వాడు ఫస్ట్ ఒక ట్రైనింగ్ ఇచ్చేది. గతంలో ఒక 20 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు ట్రైనింగ్ పిల్లోడి ఆడ పోయిన తర్వాత ఒకరోజు రమ్మంటారు, చూపిస్తారు, మళ్ళీ ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ చూపిస్తారు. వాడికి బాగా అవగాహన అయిన తర్వాత వాడికి ఆ బండి ఇచ్చి నడపవా అంటారు. నడిచి అతను కాలు కింద పెట్టకుండా ఆ టర్నింగ్లు చూపిస్తే అక్కడ ఓకే చేసేది. తర్వాత ఇది ఎలా మారిందంటే వాడికి రాబడలే, వాడికి ఏం చేయబడలే, లంచంతో ముడిపెట్టేశారు. అది ఒకటి. ఇప్పుడు బండ్లు పట్టడమే కార్యక్రమం, వేరేదిలే. లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ లేదు, ఫైన్. నీకు లైసెన్స్ లేదు, నీకు వయసు వచ్చింది, వాడికి అవగాహన కల్పించి ఇంతకుముందు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నిందో అప్పుడు ఇదే ఆర్టీఓ వ్యవస్థ అక్కడక్కడక్కడ ఏరియాల వారీగా ఒక అవగాహన సదస్సు ఈ లైసెన్సులు లేని పిల్లకాయలకి పెట్టి వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఎల్ఎల్ఆర్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చే ఒక కార్యక్రమం పెడితే కొన్ని వేల మందికి లైసెన్సులు ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమము గత 4 ఏళ్ల నుంచి పూర్తిగా మరుగున పడిందని చెప్తా ఉన్నాను. ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయారు. 6,000 7,000 10,000కి దీనికి అలవాటు పడిపోయి వాడికి డ్రైవింగ్ వస్తుందా, డ్రైవింగ్ రావటం లేదా, సరే డబ్బులు లంచం కూడా తీసుకుంటున్నావా, వాడికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నావా, రే నాయనా నువ్వు ఏడైనా కొట్టేస్తే ఏందిరా పరిస్థితి అని, అది కూడా లే. కనీసం వాడు నడిచి చూపిస్తున్నాడా, అది కూడా లే. కారు అక్కడ వాళ్ళు 400-500 బాడుగ దానికి, అట్టా కూర్చుంటాడు, ఫోటో తీస్తాడు, అంతే. ఆవిడ నడిపేదిలే ఏమిలే, దానికి ఒక 400-500. సొంత కారు తీసుకుపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, మేము కూడా 500 ఇచ్చామా అని. ఎందుకంటే కారు నువ్వు తెచ్చుకో, మేము ఇచ్చిన. ఇదే తంతు. ఏంది ఈ దోపిడేంది? చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుందంటే ఇదేనా? ఈ బ్రహ్మాండమేనా? ప్రభుత్వమే కలిసిపోయిందా? ఆ ఉద్యోగం కావాలంటే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి మరీ చేరే పరిస్థితికి ఆర్టీఓ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇంకా మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? సామాన్యుడు ఇక మీదట ఈ లైసెన్స్ తీసుకోగలడా? వాడు తీసుకోకుంటేనే మంచిది అనిపిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే బండి పడితే డబ్బులు, లైసెన్స్ ఉండదు పిల్లకాయల కాడ. వాళ్ళకి వయసు ఉంటుంది 18 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా. కొంతమంది అయ్యా మేము అంత డబ్బులు పెట్టుకోలేక తీసుకోలేకున్నాం. ఏంది ఎంత డబ్బు? 7,000 6,000 ఎవరు తేవాలా? ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆన్లైన్ ఈజీ చేసేసామంటుంది. ఆన్లైన్ ఈజీ ఏంది? లంచాలకా? ఆన్లైన్ ఈజీ లంచాలకా? ఎట్టా? హ్యాష్ ట్యాగ్ ఉంటే వాడు ఆడేసేసాడంటే చాలు ఈ 6,000 ఇస్తే. లేదు అంటే నా బోటోడు ఇంకోడు తెలియనోడు కొద్దిగా అవగాహన లేనోడు డబ్బులు లేనోడు ఆయన గనక ఆడ పోతే నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయిపోయావు, ఎల్ఎల్ఆర్ మళ్ళీ ఎల్ఎల్ఆర్ పెట్టుకోవాలా. ఇదే తంతు సామాన్యుడి మీద ఇంత ఇంత భారం పడతా ఉందంటే ఈ లంచాల వల్ల. ఆర్టీఓ వ్యవస్థ ఆ బస్సులు చూడండి మీరు, వాటికి బ్రేకులు ఉన్నాయో లేవో, ఆ పొగ, మీరేమైనా దాని మీద ధ్యాస ఉందా? ఎట్టా ఏదైనా ఎఫ్సీలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆటోలు 2 ఏళ్లకి సంవత్సరానికి ఎఫ్సీలు ఏంది? ఇంతకుముందు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండేది. సామాన్యుల మీద ఇట్ట భారం వేసేసి మీరేమైనా సార్ వసతులు శూన్యం, వసూళ్లు ముమ్మరం, ఇంతకంటే ఏం చెప్పలేను సార్.
ప్రధానంగా కూడా ఈ ఆర్టీఓ కార్యాలయాలకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం చూసినట్లయితే కూడా 6,000 రూపాయలు ఇస్తే ఎల్ఎల్ఆర్ కానీ లైసెన్స్ కానీ అక్కడ ఆ వ్యక్తి వెళ్ళి ఫోటో కొట్టుకుంటే చాలని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి మరి కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఇక్కడ జరిగే అవినీతి ఏంది, దీన్ని ఎలా అరికట్టాలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ ఆర్టీఓ కార్యాలయాలకు సంబంధించి కూడా లైసెన్సులు కానీ అదేవిధంగా ఎల్ఎల్ఆర్ కానీ ఏది కావాలన్నా 6,000 రూపాయలు ఇచ్చి అక్కడ ఒక ఫోటో తీసుకుంటే లైసెన్స్ ఇస్తారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ లైసెన్స్ ఇవ్వడం కానీ ఎల్ఎల్ఆర్ ఇవ్వడం కానీ అక్కడ ట్రైనింగ్ నేర్పియడం, ఏ వెహికల్ స్టాపింగ్ ఎలా, సైడ్ వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ ఎలా, ఇవన్నీ చేయకపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే లైసెన్స్ డబ్బులు ఇస్తే వస్తే అదొక తంత అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరిగిపోవడం వల్ల కూడా యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది చనిపోయే అవకాశాలు అవుతాయి. దీన్ని ఎలా అరికట్టాలంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ఆర్డీ ఆఫీస్ నుంచే కాదు, లంచాలు అవినీతి అనేది చాలా పెరిగిపోయింది. పర్టికులర్గా చెప్పాలి అంటే ఆర్డీ ఆఫీస్ గురించి మీరు చెప్పినట్టు కేవలం ఒక 6,000 రూపాయలు ఇస్తే అతనికి 2 వీలర్ నడపటం వస్తుందా, అసలు 4 వీలర్ గురించి అతనికి అవగాహన ఉందా లేదా అనేది అనవసరం. జస్ట్ ఒక 6,000 రూపాయలు ఇంటి దగ్గర నుంచి ఒక ఏజెంట్ ఇళ్లకొచ్చి కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు డబ్బులు. ఆర్డీఓ సంస్థ అనేది ప్రభుత్వ సంస్థ లేకుంటే ప్రైవేట్ సంస్థ అనేది అర్థం కావట్లేదు. డోర్ డెలివరీ లైసెన్స్ ఇస్తా ఉన్నారు. 2 with 4 వీలర్ లైసెన్స్ నా కళ్ళతో మా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్లకుండా జస్ట్ పాన్ కార్డు, ఆధార్ కార్డు 2 ఫోటోలకి ఇచ్చేస్తే వచ్చి ఒక సంతకం చేసుకొని మా అప్లికేషన్ మీద తీసుకెళ్ళి వాళ్ళే పూర్తి పనులు వాళ్లే చేసుకొని కేవలం 1,000 రూపాయలు అయ్యే పని 6,000 రూపాయలు ఖర్చు పెడితే నేరుగా పోస్టులో కాకుండా లీగల్గా రావాలంటే పోస్టులో రావాలి లైసెన్స్ అనేది. అలా కాకుండా నేరుగా ఇంటికి తెచ్చి చేతులు పెట్టే పరిస్థితి. ఇంకా వాళ్ళు తెలియక ఆ లైసెన్సులు తీసుకొని 2 వీలర్లు 4 వీలర్లు తీసుకొచ్చి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రాణాలే కాకుండా రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో కూడా ఆడుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది. మీకెవ్వరు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ ప్యూన్లు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మీకు ఒక 2-3 కనిపిస్తే మిగతా 97-98 మంది ప్రైవేట్ ఏజెంట్లే కనిపిస్తారు. అక్కడ పోటీలు పడి మరి మేము ఇస్తాము, మా ఫెసిలిటీస్ ఈ విధంగా ఉంటాయి, మేము ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకుంటాము, మేము ఫోన్ చేస్తే పని చేసి పెడతాం, ఫోన్పేలో డబ్బులు కొడితే చాలు మీకు లైసెన్స్ ఇంటి దగ్గర తెచ్చిస్తామని చెప్పేసి వ్యాపారాలు మొదలు పెట్టేస్తున్నారు. అటువంటి అవినీతి అక్కడ జరుగుతూ ఉంది. ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఫైన్లు అయితే రోడ్డు మీద బాగా వేస్తున్నారు, కానీ ఈ ఫైన్ల ద్వారా వాళ్ళకి అలా రాదు. ఆర్డీ ఆఫీస్ ఏదైతే ఉందో ప్రజలకి అవగాహన కల్పించి రోడ్డు రవాణా శాఖ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అవగాహన ప్రజలు తీసుకురావాలి, ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని మార్చి వాళ్ళకి ఏ విధంగా లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి అనేది వీళ్ళు సర్వీస్ ఇవ్వాలి. కానీ ఈ ఆర్డీఓ అధికారులు మొత్తము ఒక ఏజెంట్లను పెట్టుకొని ఈ ఏజెంట్ల ద్వారా ఆ కలెక్షన్లు దండుకుంటూ దాంతోపాటు ఏజెంట్లు అధికారులు ఇద్దరు బాగుపడుతున్నారు. కానీ ఈ ప్రజలు సామాన్యులు లైసెన్స్ తీసుకోవాలంటే ఈరోజు కుదిరే పని కాదు. 1,500తో 1,500తో 200తో ఖర్చు పెడితే ఈరోజు లైసెన్సు ప్రతిభ ఉండి అతనికి అంతా ఐడియా ఉండి ఏదైనా అతను డ్యూటీ చేసుకోవాలి, డ్రైవర్గా చేసుకోవాలంటే అతనికి అయితే లైసెన్స్లు రావు. డబ్బులు ఎవరైతే ఖర్చు పెడతారో, డబ్బులు ఎవరైతే ఇవ్వగలుగుతారో ఒక 5,000, 6,000, 7,000 కనుక ఖర్చు పెట్టుకుంటే దానికి కూడా పీరియడ్స్ ఉన్నాయన్నమాట. 1 నెలలో లైసెన్స్ కావాలంటే రేట్ ఇంత, 3 నెలల్లో లైసెన్స్ కావాలంటే రేట్ ఇంత, 15 రోజుల్లో లైసెన్స్ కావాలంటే రేట్ ఇంత, ప్రతి దానికి ఒక రేటు. అక్కడ ఒక చేపల మార్కెట్ అయిపోయింది అనమాట. అది అక్కడ ప్రభుత్వ కార్యాలయంలాగా ఎక్కడ కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే మీరు ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. 2 వీలర్కి అయితే లంచంతో పాటు ఒక రేట్ ఉంటుంది. మీరు చెప్పినట్టు 450 రూపాయలకి 400+ ఎల్ఎల్ఆర్ జనరేట్ అవుతుంది. కానీ అక్కడ 1,500, 2,000 ఎల్ఎల్ఆర్. మొత్తం డబ్బులు ఒక్కసారి ఇచ్చేయాలండి. అక్కడ మొత్తం డబ్బులు 6,000, 7,000 కనుక కడితే మీ ఇంటికి లైసెన్స్ వచ్చే పరిస్థితి ఈరోజు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం నెల్లూరులోనే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అవినీతి రహిత పాలన ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదా ఇటువంటి రేషన్ కార్డులకు సంబంధించింది కానివ్వండి, లేదా ఆధార్ కార్డు అప్డేట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి సచివాలయ కార్యక్రమాల నుంచి అయిపోయేది. కానీ ఈరోజు ఏ విధంగా ఉందంటే రేషన్ కార్డులు కూడా 5,000 రూపాయలు చేతికి ఇస్తే పక్క విలేజ్లో అడ్రస్ పెట్టి మీకు రేషన్ కార్డు తెచ్చి ఇంటికి ఇచ్చేస్తారు. 2 నెలల తర్వాత మీ అడ్రస్ మీరు మార్చుకొని రేషన్ కార్డు ద్వారా వచ్చే లబ్ధి ఏదైతే ఉందో వాళ్ళకి ఎలిజిబుల్ కాకపోయినా వాళ్ళు పొందొచ్చు. ఈ విధమైనటువంటి
అవినీతులు చాలా జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆర్డీఓ ఆఫీస్ గురించి తీసుకుంటే ప్రజల ప్రాణాలతో ఈరోజు చెలగాటలాడుతున్నారు. దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారం మేలుకొని ఏదైతే పర్టికులర్గా జరగాలో, ఏ ప్రొసీజర్ కింద అయితే ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క లైసెన్స్ అనేవి జారీ చేయాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా చాలా వ్యాపారాలు నాట్ ఓన్లీ ఇది లైసెన్స్లే కాదు, అక్కడ వెహికల్స్ పెట్టుకొని, హెల్మెట్స్ పెట్టుకొని, అప్లికేషన్స్ పెట్టుకొని, ఈ విధంగా అక్కడ ఒక చేపల మార్కెట్గా ఈ విధంగా అయితే ఒక రకంగా, ఈ విధంగా అయితే ఒక రకంగా, బండ్లు అయితే మాయి ఒక రకంగా, హెల్మెట్ ఇస్తే ఒక రకంగా, ఇలా చాలా అవినీతి కార్యక్రమాలు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడానికి దయచేసి మీ మీడియా పరంగా కూడా వీలైనంత వరకు చేస్తున్నా. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా కూడా ఈ రోడ్డు రవాణా శాఖకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సూలూరుపేట, కావలి, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి, ఆత్మకూరుకు సంబంధించి, ఈ గూడూరుకు సంబంధించి మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా ఒక సామాన్య మానవుడు లైసెన్స్ కానీ అదేవిధంగా ఎల్ఎల్ఆర్ కావాలంటే కూడా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఏ ఆర్టీఓ ఆఫీస్లో అయినా సరే డైరెక్ట్గా ఒక వ్యక్తి స్లాట్ బుక్ చేసుకొని ఏజెంట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా వెళితే అది క్యాన్సిల్ అవుతుంది. అది మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఏజెంట్ ద్వారా పోకుండా డైరెక్ట్గా ఎల్ఎల్ఆర్ కానీ అదేవిధంగా లైసెన్స్ కానీ పొందాలంటే 3 నుంచి 4 నెలలు పడుతుందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే కూడా ఆర్టీఓ ఆఫీస్ ముందు దాదాపుగా కంప్యూటర్ సెంటర్లు 40 నుంచి 50 మంది కంప్యూటర్ సెంటర్లు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్క కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసే కంప్యూటర్ ఆపరేటర్తో పాటు కూడా ఏజెంట్గా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒక కంప్యూటర్ ఆపరేటర్ కాడికి వెళ్తే లైసెన్సు ఎల్ఎల్ఆర్ కలిపి 5,500, మరొక దగ్గరికి వెళ్తే 6,000 రూపాయలు, అదేవిధంగా 3 నెలలకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది, నెలకు రావాలంటే 10,000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే, దారుణమైన పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా రవాణా శాఖలో జరుగుతుందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్టీఓలకు సంబంధించి కూడా దాదాపుగా మనం చూసినట్టయితే కూడా నెల్లూరు సిటీకి సంబంధించి ప్రైవేటు బస్సులు ఎన్నో తిరుగుతున్న పరిస్థితి ఏందో, అదేవిధంగా ట్రావెల్స్ బస్సులు కూడా ఘోరంగా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి కూడా స్కూల్ బస్సెస్ కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా కూడా ఎలాంటి చెకింగ్ లేకుండా ఎఫ్సీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఎఫ్సీలు చేయడం వల్ల, చెక్ చేయకపోవడం వల్ల కూడా స్కూల్ బస్సులు తిరగపడడం, అదేవిధంగా ట్రావెల్స్ బస్సు ప్రధానంగా మనం చూసినట్టయితే కూడా ట్రావెల్స్ కాడ దాదాపుగా ఈ బస్సులు చెక్ చేయకపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం కూడా దారుణం అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కూడా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సు కూడా దాదాపుగా వెంకటాచలం టోల్ ప్లాజా దాటిన అనంతరం కూడా అక్కడ ఏదో సాంకేతిక లోపంతో అయితే ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి ఇన్స్పెక్టర్లు కూడా కేసులు రాయని పరిస్థితి అయితే ఉంది. రాయకపోవడంతో ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎల్ఎల్ఆర్కి, లైసెన్సులకి, ఎఫ్సీలకి ఏ విధంగా మామూలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దగ్గర, అదేవిధంగా విద్యా సంస్థలకి ఏ బస్సులు అయితే నడుపుతున్నారో ఆ విద్యా సంస్థల దగ్గర కూడా లంచాలు నెలమావులు తీసుకుంటున్నారని కూడా నెల్లూరు జిల్లాలో ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అధికంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడ లేని అవినీతి రవాణా శాఖలో జరుగుతుందని కూడా కొంతమంది ప్రజలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రవాణా శాఖ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు మరికొంతమంది ప్రజలైతే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఆర్టీఓ ఆఫీసుల్లో ఒక్కొక్క ఆర్టీఓ ఆఫీస్లో 10 మంది ఏజెంట్లు పెట్టుకొని వారు కోడ్ రూపాన వాళ్ళు ఓకే అంటేనే ఆ యొక్క టెస్ట్లో పాస్ అవుతున్నారు, లేదంటే వాళ్ళు ఫెయిల్ చేసేస్తున్నారు. ఇది మన అందరం కూడా ఖండించాల్సిన విషయము. ఎల్ఎల్ఆర్ కావాలంటే, డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 1370 రూపాయలు కట్టాలి. ఆ 1370 రూపాయలు సూలూరుపేటలో అయితే టెస్ట్ డ్రైవ్ లేదు. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి ఇలాంటి చోట్ల అయితే టెస్ట్ డ్రైవింగ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 1370 రూపాయలు కట్టి వాళ్ళు కోడ్ ఇస్తే వాళ్ళు ఓకే చేసేస్తున్నారు, లేదంటే వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు. ఇది మనందరం కూడా ఖండించాల్సిన విషయము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఈ ఏజెంట్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా కూడా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ప్రధానంగా అయితే సూలూరుపేట, మనం చెప్పుకున్నట్టు గూడూరు, అదేవిధంగా నెల్లూరు, ఆత్మకూరు, కావలి వీటికి సంబంధించి ప్రధానంగా కూడా లైసెన్సులు కానీ ఎల్ఎల్ఆర్లు కానీ కావాలంటే కూడా
గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా కంటే రెండింతలు అక్కడ స్థానిక ఇన్స్పెక్టర్కి అయితే లంచాలు ఇవ్వాలనేది ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు ఏ విధంగా కూడా ప్రజలకైతే ఉపయోగపడలేదని కూడా చెప్తున్నారు. దాదాపుగా ఒక ఇన్స్పెక్టర్ కింద 10 మంది ఏజెంట్లు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఏజెంటే కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 10 మంది ఏజెంట్లకు సంబంధించి ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఆ ఇన్స్పెక్టర్కి ఈ 10 మంది ఏజెంట్లు అయితే అతని కింద పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ ఏ ఏరియాల నుంచి కొన్ని ఏరియాలకు సంబంధించి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏజెంటు కంప్యూటర్ ఆపరేటర్ అయితే నియమించే పరిస్థితి అయితే ఉంది. నియమించిన అనంతరం కూడా అతను ఎవరైతే ప్రజలు వస్తారో ఎల్ఎల్ఆర్ కానీ, అదేవిధంగా లైసెన్స్కి సంబంధించి కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి ఎల్ఎల్ఆర్ అయితే 3000, అదేవిధంగా ఎల్ఎల్ఆర్ లైసెన్స్ 2 కలిపి అయితే కూడా గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా వచ్చి ఎల్ఎల్ఆర్కి 460 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా లైసెన్స్కి సంబంధించి కూడా 1250 రూపాయలు అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. అయితే దీనికి ప్రధానంగా మనం ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే కూడా లైసెన్సు కావాలి, ఎల్ఎల్ఆర్ కావాలి, మీరు అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి 6000 రూపాయలు డబ్బులు వాళ్ళకి ఇస్తే చాలు, లైసెన్స్ కానీ ఎల్ఎల్ఆర్ కానీ మీ ఇంటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 6000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక ఫోటో కొట్టుకుని వెళ్ళిపోతున్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏజెంట్లకు సంబంధించి ఏ ఏజెంట్ కాడికి ప్రజలైతే వెళ్తారో ఆ ఏజెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఒక బార్ కోడ్ అయితే ఆ పేపర్స్ మీద వేస్తాడు. ఆ బార్ కోడ్ తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ చూపిస్తే వెంటనే పని అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే డైరెక్ట్గా ఎవరైతే వెళ్తారో వెళ్ళే వాళ్ళకి అంటే స్లాట్ బుక్ చేసుకొని అంటే చదువుకున్న వ్యక్తులు కానీ, అదేవిధంగా ఆ ఆర్టీఓ ఆఫీస్ గురించి తెలిసిన వ్యక్తులు కానీ స్లాట్ బుక్ చేసుకున్న ద్వారా అక్కడికి వెళ్తే ఎలాంటి పని జరగదు. అదేవిధంగా ఫెయిల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ అక్కడ ఫెయిల్ అవడంతో పాటు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏజెంట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా వెళ్తే ఎల్ఎల్ఆర్ రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుందని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఈ రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ఎక్కడైతే సూలూరుపేట కానీ, నెల్లూరు కానీ, కావలి కానీ ట్రావెల్స్ బస్సు ప్రధానంగా మనం తీసుకోవాలి. ట్రావెల్స్ అంటే ప్రభుత్వ వాహనాల కంటే కూడా బెంగళూరు కానీ, అదేవిధంగా చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, ఇలాంటి తూర్పుగోదావరి వెస్ట్ ఇలాంటి ఏరియాలకు వెళ్ళడానికి ప్రభుత్వ వాహనాల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కూడా లైసెన్సులు కానీ, అదేవిధంగా డ్రైవర్లకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎఫ్సీలకు సంబంధించి కానీ ఎలాంటి చెకింగ్ లేకుండా నెల మామూలు తీసుకొని మామూలు మొత్తంలో ఆ బస్సులు తిప్పుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రయాణికులు దాదాపుగా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ట్రావెల్స్ బస్సుకు సంబంధించి అర్ధరాత్రుల్లో కూడా బస్సులు అయితే నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ట్రావెల్స్ సంబంధించి చెక్ చేయకపోవడం వల్లే ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇలాంటి సిస్టమ్ ఆన్లైన్ చేసాము, ఆన్లైన్లో మొత్తం ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కూడా ఆ ఆన్లైన్ సెంటర్లనే ఏజెంట్ సెంటర్లుగా మార్చారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటున్నట్లయితే కూడా దాదాపు ఒక సామాన్య మానవుడికి లైసెన్స్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం క్యాంపింగ్ నిర్వహించి ఆ క్యాంపింగ్లో ఎవరికైతే లైసెన్సులు కావాలో డైరెక్ట్గా లైసెన్సులు ఇవ్వండి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో అక్కడక్కడ నెలలో దాదాపుగా కూడా 5 నుంచి 6 క్యాంపులు అయితే నిర్వహించేవారో 5 నుంచి 6 క్యాంపుల్లో ఎవరైతే లైసెన్సులు అవసరమో, ఎల్ఎల్ఆర్లు అవసరమో డైరెక్ట్గా అక్కడే చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అధికారులకి లంచాలు ఇవ్వడం తగ్గిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా అడ్మినిస్ట్రేషన్ సరిగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండడంతో పాటు కూడా అధికారులు భయపడి పనిచేస్తారని కొంతమంది నాయకులు చెప్తున్నారు. నాయకులతో పాటు కూడా ప్రజలు కూడా చెప్తున్నారు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడిపించే ముఖ్యమంత్రి ఉన్న ఈ ప్రభుత్వంలో కూడా మరీ ఘోరంగా లంచాలకు ప్రజల్ని పీడిస్తున్నారని కూడా ఒకవైపు ప్రజలు చెప్తున్నారు. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ అంటే కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ మరొక వైపు జరుగుతున్న అవినీతిని బయట పెడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రవాణా శాఖ అధికారులు చేస్తున్న అక్రమాలపై, తీసుకుంటున్న నెలమావులపై ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.